సబ్స్క్రైబర్స్. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. మన హీరో నారుటో తన ట్రైనింగ్లో సెకండ్ స్టెప్ కూడా క్లియర్ చేస్తాడు. ఇక నెక్స్ట్ తన అర్సెంగన్కి చాక్ర నేచర్ యాడ్ చేయడానికి ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాడు. ఇలా ఉండగా అకాట్స్కి మెంబర్స్ అయిన కాకుజు ఇంకా హిడాన్తో ఆసుమా ఇంకా షికమారు ఫైట్ స్టార్ట్ చేస్తారు. ఫైట్లో కొంచెం డ్యామేజ్ అయిన హిడాన్ వీక్నెస్ కనిపెట్టి ఆసుమా హిడాన్ తల నరికేస్తాడు. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే ఆసుమా టీం ఒక్కడైపోయాడు ఇంకొక్కడే అని రిలాక్స్ అవుతారు. ముందే అడిగితే హెల్ప్ చేసేవాడినేమో అన్న కాకుజుతో ఇప్పుడు అలా చెప్పేది అని హిడాన్ అరుస్తాడు. తల తెగిన వీడు ఎలా బతుకున్నాడు అని అందరూ షాక్ అవుతారు. నువ్వే కదరా ఇన్వాల్వ్ అవ్వకన్నావు, పైగా వట్టి తలనైతే నా నోరు నేను జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడతా అన్న కాకుజుతో అలా ఉండకు కాకుజు, మనలో మనకేంటి, నా బాడీని నా దగ్గరికి తీసుకొచ్చే ప్లీజ్ అని బతిమాలడం స్టార్ట్ చేస్తాడు హిడాన్. తన తలని పట్టుకున్న కాకుజుతో రే చెవులు దుబ్బయా నా బాడీని తీసుకురమ్మన్నా అన్న హిడాన్తో నీ తల అయితే బరువు తక్కువ ఉంటుంది కదా అంటాడు కాకుజు. రే మెల్లగా నా జుట్టు లాగేస్తున్నావు అని అరుస్తున్న హిడాన్తో తల తెగినందుకు అరలేదే అన్న కాకుజుతో అది మర్చిపోవడానికి ఏమైనా చిన్న దెబ్బ ప్రాణం పోయినంత పని అయింది, తల తెగితే ఎలా అనిపిస్తుందో నీకు చూపిస్తా అంటాడు హిడాన్. తల తెగినా ఇంకా ఎలా బతుకున్నాడు అని షాక్ అవుతున్న టీంతో కంగారు పడకండి, వాడు బతికున్నా వట్టి తలతో జుట్సు వేయలేడు, ఇంకా బ్యాలెన్స్ ఒక్కడే ఉన్నాడు, కానీ వాడెంత పవర్ఫుల్లో మనకు తెలీదు అంటూ ఎనర్జీ బాగా అయిపోవడంతో పడిపోతాడు షికమారు. ఇంతలో కాకుజు ఆసుమాని అటాక్ చేస్తాడు. ఇంకా నేను రంగంలోకి దిగితే తగ్గేదే లేదు అని తన పవర్స్ యూస్ చేసి హిడాన్ తలని బాడీకి అతికిస్తాడు కాకుజు. ఏం చేసినా చావని జాంబీగాడు, ఎంత పవర్ఫుల్లో తెలియని సైకోగాడు, ఈ ఇద్దరిని ఎలా ఓడించాలి అని షికమారు అనుకుంటుండగా నా రివెంజ్ తీర్చుకుంటా అని హిడాన్ ఆసుమా వైపు, అయితే ఈ ముగ్గురిని నేను చూసుకుంటా అని కాకుజు షికమారు వైపు వెళ్తారు. చూసావా మా ఓడు అప్పుడే మీ వేళని ఖతం చేశాడు, నేను నిన్ను ఖతం చేస్తా అని ఆసుమాని అటాక్ చేయడానికి వెళ్తాడు హిడాన్. తప్పించుకున్నా అనుకుంటాడు ఆసుమా, కానీ ఇక్కడ హిడాన్ ఆల్రెడీ తన సర్కిల్లో ఉండడం వల్ల ఆసుమా కూడా ఎఫెక్ట్ అవుతాడు. యారా ప్రాణం పోతనట్టుందా, నా తల నరికినప్పుడు నాకెలా ఉంటుంది అని ఆసుమాని హర్ట్ చేస్తూ సైకోలా ఆనందపడతాడు హిడాన్. ఆసుమాని ఎలాగైనా కాపాడాలి అని షికమారు ఎనర్జీ లేకపోయినా పడుతూ లేస్తూ ఆసుమా వైపు పరిగెడుతూ ఉండగా ఆసుమా చనిపోతున్నా ఏం చేయలేకపోతున్నానే అని షికమారు బాధపడుతూ ఉండగా ఎనిమిని కాకులతో డైవర్ట్ చేసి ఈనో చోజీ బ్యాకప్ టీంతో వచ్చి షికమారు ఆసుమాని కాపాడతారు. ఆసుమా గుండె ఇంకా కొట్టుకుంటుంది. చోజీ ఆసుమాని హాస్పిటల్కి తీసుకువెళ్ళు, ఈనో ఈలోపు నీ మెడికల్ నింజుట్సుతో ట్రీట్మెంట్ ఇవ్వు అని షికమారు అంటుండగా కట్ చేస్తే అకాట్స్కి లీడర్ దగ్గర నుంచి 2 టైల్స్ని సీల్ చేయాలి, ఇదే మన ప్రయారిటీ, అర్జెంటుగా రండి అని మెసేజ్ రావడంతో హిడాన్ ఇంకా కాకజు మేము తిరిగి వచ్చేదాకా ఇక్కడే ఉండండి అని బాయ్ చెప్పి వెళ్ళిపోతారు. ఈనో చోజీ త్వరగా అని షికమారు అంటుండగా వదిలేయండి, నా పని అయిపోయిందని నాకు తెలుస్తుంది, మీకు తెలుస్తుంది. ఆసుమా అలా మాట్లాడుకు, ఈనో హీల్ చేయి అన్న షికమారుతో ఆసుమాని నేను కాపాడలేను అంటుంది ఈనో. తోడోకాగే ఏం చెప్పాడో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఈనో షికమారు చోజీ ఆఖరిగా మీతో ఒకటి చెప్పాలనుంది. ఈనో
నువ్వు స్ట్రాంగ్గా బాధ్యతగా ఉంటావు. నా బదులు వీళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకో. ఇంకా ఆ సాకురా చేతిలో ఎప్పుడూ ఓడిపోకు. చోజీ, నీ మనసు చాలా మంచిది. అందుకే ఏదో ఒక రోజు నువ్వు స్ట్రాంగెస్ట్ నింజా అవుతావు. కుదిరితే కొంచెం డైటింగ్ కూడా చేయి. ఇంకా షికమారు, నువ్వు అందరికన్నా తెలివైన గొప్ప నింజావి. నువ్వు హొకాగే అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కానీ సర్లే, ఇవన్నీ నాకెందుకు లేని లైట్ తీసుకుంటావు. మనం షోగి ఆడుతున్నప్పుడు కింగ్ ఎవరు అని అడిగా, గుర్తుందా? అదెవరో ఇప్పుడు చెప్తా అని ఆస్మా షికమారు చెవిలో చెప్తాడు. 頼んだぞシガマル、俺のポーチに入ってる。悪い悪い、とになるサルトビアスマだ。覚悟しろよ。いきなり泣くなや。煙が目にしみんだよ。君は遠慮という言葉を知っているかね。そんなに食べるとこのままじゃ。で、そいつは禁句だぜ。どうかしたのシカマル。2セットも頼んでいいってよ。ごっつぁんです。食った食った。誰に？あ、いや別に。紅先生によろしくね。なぜそれを。負けた。手抜かなくていいっすよ、マジで。主任になれたのはお前だけだ。あとはイノと長次、よく頑張ったな。これで晴れて第10班は全員中任だ。このピアスは俺からの中任祝いのプレゼント。ファンのチームだったことを忘れないようにな。やっぱりタバコ嫌いだな。煙が目に染み上がる。కట్ చేస్తే వర్షంలో కూడా కష్టపడి ట్రైనింగ్ చేస్తున్న నారుటో దగ్గరికి వస్తాం. ఒక రోజంతా 200 క్లోన్స్తో రసింగన్ చక్ర నేచర్ ట్రైనింగ్ చేసావు. అంటే ఒక్కడవే 4800 గంటలు ట్రైనింగ్ చేసినట్టు. కానీ ఇది సరిపోదు అన్న కకాషితో. కానీ ఈ చక్ర హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉంది. 200 క్లోన్సే నా లిమిట్. ఇది నా వల్ల కాదేమో అనిపిస్తుంది. రసింగన్కే నేను చాలా ఫోకస్ చేయాలి. దానిపైన దానికి చక్ర నేచర్ కూడా యాడ్ చేయాలా? ఇక నా వల్ల కాదు అన్న నారుటోతో. ఎప్పటి నుంచి నువ్వు ఇలా తయారయ్యావు? నాకు తెలిసిన నారుటో ఉజుమాకి ఇది కాదు అన్న కకాషితో. మీరు ఒకేసారి లెఫ్ట్ అండ్ రైట్ చూడగలరా అని అడుగుతాడు నారుటో. ఓస్, ఇంతేనా నీ క్వశ్చన్? అది నేను చేయగలను అని షాడో క్లోన్ యూస్ చేసి, ఇదిగో ఇప్పుడు నేను లెఫ్ట్ రైట్ ఒకేసారి చూస్తున్నా అంటాడు కకాషి. సెన్సే, మీరు తోపు. ఇప్పుడు వీడికేం గుర్తొచ్చింది అని కకాషి అనుకుంటుండగా నారుటో ఫుల్ కాన్ఫిడెన్స్తో మళ్ళీ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ మన లాస్ట్ వీడియో క్వశ్చన్, స్క్రీన్ మీద ఉన్న బొడ్డోడెవరు అనే దానికి ఆన్సర్ మన హీరో బెస్ట్ ఫ్రెండ్ ఇంకా రైవల్ అయిన సాస్కే ఉచిహా. దీనికి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేశా. మీరు తోపులెహే. దమ్ముంటే ఈ వీడియోకి ఆన్సర్ గూగుల్లో చూడకుండా చెప్పండి. ఇక తిరిగి స్టోరీలోకి వస్తే, 2 టైల్స్ని అకాట్స్కి మెంబర్ సీల్ చేస్తున్న సీన్కి వస్తాం. ఇంకో 3 రోజులు పడుతుంది, రెడీగా ఉండండి అన్న అకాట్స్కి లీడర్తో. 3 రోజుల ఇక్కడ ఒక వర్షం చెతక్కొడేస్తుంది అంటాడు హిడాన్. ఇక్కడ స్పీచ్ ఇస్తూ అకాట్స్కి గోల్ కంప్లీట్ అయితే నీ గోల్ కూడా కంప్లీట్ అయినట్టే అన్న అకాట్స్కి లీడర్తో. నువ్వేమన్నా, అకాట్స్కిలో అందరూ ఈ కాకజుగాడిలాగా డబ్బు కోసం పనిచేస్తున్నారు. నాకు డబ్బుల కోసం ఫైట్ చేసే వాళ్ళంటే అస్సలు నచ్చదు అన్న హిడాన్తో. కరెక్టే, ప్రస్తుతానికి మనకు డబ్బులు కావాలి. కానీ మన ఫైనల్ గోల్ వేరే. అక్కడికి వెళ్ళాలంటే కొంత డబ్బు కావాలి. నేను జస్ట్ టోబీ ముందే జాయిన్ అవ్వడం వల్ల నాకేం తెలీదు అన్న హిడాన్తో. సరే అయితే చెప్తా విను. మన ప్లాన్ 3 స్టెప్స్. అందులో మొదటిది డబ్బులు పోగేయడం. తర్వాత అది యూజ్ చేసి ఒక నింజా మర్సనరీ గ్రూప్ క్రియేట్ చేయాలి అన్న లీడర్తో. ఆ విలేజెస్ చేసే పని కూడా అదే కదా, మిషన్ కంప్లీట్ చేస్తే డబ్బులు ఇస్తారు అన్న హిడాన్తో. ముందు నన్ను పూర్తిగా చెప్పనివ్వు. పెద్ద కంట్రీస్ అన్నీ వాళ్ళ డబ్బులు ఈ నింజా విలేజెస్ నుంచి సంపాదిస్తాయి. నింజా విలేజెస్కి ఈ రొటేషన్ జరుగుతూ ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండాలంటే వార్ జరగాలి. కానీ ఈ మధ్య పెద్ద వార్స్కి బదులు చిన్న గొడవలతో అడ్జస్ట్ అవుతున్నారు. దీనివల్ల పని లేక చాలామంది ఉద్యోగాలు కూడా పోయాయి. ఫైట్ చేయడానికి బతికే నింజా పెంపుడు కుక్కల్లా మారారు. 5 గ్రేట్ నేషన్స్ బాగానే ఉన్నాయి, కానీ చిన్న కంట్రీస్ పరిస్థితులు అంత బాలేవు. ఒక్క నింజా విలేజ్ మెయింటైన్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఇక్కడే మనం బరిలోకి దిగుతాం. మనం ఎవరికి లాయల్గా ఉండం. ఎవరు డబ్బులు ఇస్తే వాడి కోసం ఫైట్ చేస్తాం. చిన్న విలేజెస్ నుంచి తక్కువ రేటుకి పనిచేస్తూ మన పలుకుబడి బాగా పెరిగాక టెయిల్ బీస్ట్ని యూస్ చేసి పెద్ద వార్ క్రియేట్ చేద్దాం. అలా ఆఖరికి వార్ మొత్తాన్ని మన గుప్పెట్లో పెట్టుకుందాం. గ్రేట్ నేషన్స్ని కూడా గడగడలాడించడమే మన ట్రూ గోల్. ఫైనల్గా నేనేమంటానంటే, 目的の
第3段階世界を征服する కట్ చేస్తే లీఫ్ విలేజ్లో ఆసుమా డెత్ గురించి సునాడేకి చెప్తారు. మరి ఇది కురనాయికి ఎలా అంటే కురనాయికి నేను చెప్తా, ఆసుమా నుంచి ఒక మెసేజ్ కూడా ఉంది నాకు అంటాడు షికమారు. ఇలా ఉండగా ట్రైనింగ్లో ఉన్న నారుటో దగ్గరికి వస్తాం. నాకు ఇప్పుడు అర్థమైంది, ముందే నువ్వు జస్ట్ చాక్రా సెండ్ చేస్తూ మ్యానిపులేట్ చేయడానికి ఒక క్లోన్ యూస్ చేసావు అన్న కకాషితో, అవును ఇప్పుడు చాక్రా నేచర్ యాడ్ చేయడానికి ఇంకో క్లోన్ యూస్ చేస్తున్నా. నా అంతటా నేను లెఫ్ట్ రైట్ ఒకేసారి చూడలేను, కానీ నా క్లోన్ యూస్ చేస్తే చేయగలను అన్న నారుటోతో, మొత్తానికి క్రెడిట్ అంతా ముందు నేను చెప్పిన ఆన్సర్దే అంటావు. సరే కానీ ఇంత పర్ఫెక్ట్గా క్లోన్స్ని హ్యాండిల్ చేస్తూ చాక్రా కంట్రోల్ చేయడం నారుటో వల్ల మాత్రమే అవుతుంది, నా వల్ల అయితే కాదు. నాకు తెలిసి ఫోర్త్ హొకాగే కూడా చేయలేడు. అది మన సూపర్ నింజా నారుటో అంటే. నువ్వు నాకు తెగ నచ్చేస్తున్నావు నారుటో అన్న కకాషితో, చీ నేను నచ్చడం ఏంటి, మీరు ఇలా తేడాగా మాట్లాడడం వల్ల జుట్సు మధ్యలో చెడిపోయింది. నేను ఆ ఉద్దేశంతో అనలేదురా, ఓయ్ దగ్గరికి రావద్దు అని అరుస్తాడు నారుటో. కట్ చేస్తే ఆసుమా చనిపోయాడన్న న్యూస్ నారుటోకి తెలుస్తుంది. తర్వాత అందరూ ఫ్యూనరల్కి అటెండ్ అవుతారు. తనకి బాగా దగ్గరైన టీచర్ ఆసుమా చనిపోవడంతో షికమారు చాలా బాధపడతాడు. ఒక మెంటల్ బ్రేక్ డౌనే అవుతుంది. ఇంకా ఏడ్చి లాభం లేదు, ఏం చేసినా సరే నా సెన్సేని చంపిన ఇద్దరు అకాట్స్కి మెంబర్స్ మీద ఎలాగైనా పగ సాధించాలి అని ప్లాన్ స్టార్ట్ చేస్తాడు షికమారు. ఆసుమా సమాధి దగ్గరికి తన టీంతో వచ్చి, మేము చేసేది పిచ్చి పని అని తెలుసు, మమ్మల్ని చూస్తూ ఉండు ఆసుమా అని వాళ్ళ పగ సాధించడానికి టీమ్ 10 బయలుదేరుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేయాల్సిందే. వీలైనంత త్వరగా మీకోసం మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తా. ఈలోపు ఏమైనా పాత